श्रीमन्नूपुरशङ्खचक्रतुलसीमालाधरं केशवं भ्राजत्कुण्डलकङ्कणं च गदिनं पीताम्बरालङ्कृतं श्रीवत्साङ्कितवक्षसं मधुरिपुं हस्तैश्चतुर्भिर्युतं सुभ्राजत्कनकाङ्गदं मुररिपुं सच्चित्सुखं भावये। पाथः संयुतमेघसन्निभतनुः प्रद्योतनस्यात्मजः नॄणां पुण्यकृतां स्वभावः वपुः पापीयसां दुःखकृतु श्रीमान् दक्षिणदिक्पतिर्महिषगो भूषाम्बरालङ्कृतो ध्येयः संयमनीपतिः पितृगणस्वामी यमोदण्डभृतु किरीटोज्ज्वलं वस्त्राभिभूषाभिरमं विचित्रासनासीनमिन्दुप्रभास्यं नृणां पापपुण्यानि पत्रे लिखन्तं भजे चित्रगुप्तं सखायोऽयमस्य। పితృయజ్ఞం గరుడ పురాణం అనే శీర్షిక పైన మనం కొన్ని ఉపన్యాసాలు మాట్లాడుతున్నాం. ఔర్ధ్వదైహిక క్రియలు అనగా జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అతనికి సంబంధించినటువంటి కుమారులు కానీ తర్వాత వారి బంధువులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కర్మకాండలలో ప్రవర్తిస్తారో వాళ్ళు చేసేటటువంటి శ్రాద్ధాదులు, ఆ శ్రాద్ధాదుల్లో వాళ్ళు ఇచ్చేటటువంటి పిండ ప్రదానం కానీ అలాగా తిలోదకాలు కానీ బ్రాహ్మణ భోజనం అగ్నవకరణం ఇలాంటివన్నీ కూడాను వాళ్ళు ఆ శ్రాద్ధ ప్రక్రియలో ఔర్ధ్వదైహిక క్రియలలో చేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ గరుడ పురాణంలో అలాగే వేదాలలో ఉండేటటువంటి మంత్రాలలో మహావిష్ణువు గరుడ వారికి చెబుతూ ఉండేటటువంటి విధానాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వేదాల్లో చూసినట్టయితే ఒక్కొక్క మంత్రం ఆ పితృదేవతలను ఉద్దేశించే ఇచ్చి అన్నం కానీ పిండ ప్రదానం కానీ ఇలాంటివన్నీ ఇస్తున్నప్పుడు చెప్పేటటువంటి భావాలు వాటి మీద మనం మాట్లాడుతూ ఏషతే తత మధుమాగం ఊర్మిస్సరస్వాను యావానగ్నిశ్చ పృథివీ చ తావత్యస్య మాత్రా తావతి ఇంత ఏతాం మాత్రాం దదామి అనేటటువంటి మంత్రం. అలాగా తరువాత కూడాను యథాగ్నిరక్షితోనుపదస్థ ఏవం మహ్యం పిత్రేక్షితోనుపదస్థ స్వధా భవతాం అనే మంత్రం కూడాను అన్నాన్ని ఉద్దేశించి మాట్లాడుతోంది. ఇది పితృదేవతలని ఉద్దేశించి ఇచ్చేటటువంటి ఇవ్వబడేటటువంటి అన్నమా, నువ్వు అనుపదస్థ అగ్నివలే నువ్వు కూడాను అనుపదస్థంగా ఉండాలి అని అన్నాడండి. అక్షితంగాను అనుపదస్థంగాను ఉండాలి అనే భావంతో మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే అన్యూనంగాను అంటే అధికంగా ఎక్కువగా ఆ సమయంలో ఇచ్చేటటువంటిది అగ్నిలో వేసేటటువంటి అన్నం చాలా స్వల్పమైనప్పటికీ కూడా అది మంత్రప్రభావం చేత అది ఆ అగ్నిదేవుడి యొక్క శక్తి సామర్థ్యాల చేత ఆ పితృదేవతలకి ఎంత పర్యాప్తం ఎంత కావాల్సి ఉంటుందో అంతగా అవ్వాలని అనుపదస్థ అనంతం చేత అది ఎన్నడూ కూడాను క్షయం లేకుండా నాశం లేకుండా ఉండాలని మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఆ రకంగానే తరువాత మంత్రంలో కూడాను తాంత్వగ్గుస్వధాంతై సహోపజీవర్చస్తే మహిమా అనేటటువంటి మంత్రం. ఈ మంత్రంలో కూడా అంటున్నాడు ఆయన పితృదేవతలను ఉద్దేశించి, తండ్రి మీకు ఇచ్చేటటువంటి స్వధాశబ్దోచ్చారణ పూర్వకంగా పితృదేవతలకు ఇచ్చేటటువంటివన్నీ స్వధాశబ్దోచ్చారణ పూర్వకంగా ఇవ్వాలి. దేవతలకు ఇచ్చేటప్పుడేమో స్వహాశబ్దోచ్చారణ పూర్వకంగా ఇవ్వాలి. అందువలన మీకు ఇచ్చేటటువంటివి రెండూ కూడాను మేము ఆ స్వధాశబ్దోచ్చారణ పూర్వకంగా ఇచ్చేటటువంటి ఆహారం అన్నం అది అనుపదస్థం అంటే ఎంత పృథివీ విశాలమైనటువంటిదో, అగ్నిడి దేవతాత్మ ఆయనంత విశాలమైనటువంటి వాడో ఆ రూపంగా ఇది పరిణమించి ఆ పితృదేవతలకి అత్యంత తృప్తిని కలగజేయాలి అని ఈ రకమైనటువంటి భావాలన్నీ కూడా ఈ మంత్రాల్లో మాట్లాడుతున్నాడండి.
తరువాత ఏమండి ఇదంతా కూడా నిజంగా జరుగుతుందా? గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుడ పురాణంలో చెబుతున్నటువంటి మాటలు కూడా దీంట్లో ఉన్నాయి. మనం ఎవరో చెప్పారు అంటే మనం నమ్ముతాం, నమ్మకపోతాం. కానీ స్వయంగా మహావిష్ణువు గరుత్మంతుల వారితో చెబుతున్నారు అంటే అది కూడా మనం నమ్మము అని అంటే అది కష్టం కదా. అది అప్రమాణమైనటువంటి మాటగా ఉంటుంది కదా. మనకి భగవద్గీత ఉంది. మహాభారతాంతర్గతంగా వేదవ్యాస మహర్షి రచన. మహాభారతాంతర్గతంగా రణరంగ మధ్యలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి గీత భగవద్గీత. దాని యందు చాలా ప్రామాణ్య బుద్ధి అందరూ కూడా దాన్ని ఎంతో గొప్పగా గౌరవిస్తున్నారు. వక్త శ్రీకృష్ణ పరమాత్మ, శ్రోత అర్జునుడు. అట్లా ఇది కూడా వేదవ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి. దాంట్లో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వక్తగా ఉన్నారు. గరుత్మంతుల వారు పృచ్ఛకులుగా అడిగేవారుగా, తెలుసుకునేవారుగా, జిజ్ఞాసతో ఆయన ఉన్నారు. వారు ఉభయులకి వారు అలా చెబుతున్నప్పుడు మనం కాదంటానికి ఎలా కుదురుతుందండి? కాబట్టి ఇవన్నీ కూడాను ఆ పితృదేవతలకి ఆ రకంగా మంత్ర ప్రభావం, మంత్రాలలో కూడా అలాగే ఉన్నాయి కదా. ఈ మంత్రాలను అనుసరించి వివరణ ఇవ్వటమే గరుడ పురాణం అంటే. అంటే కొంతమందికి పురాణాలు అంటం చేత వాటి యందు కొంచెం తక్కువ దృష్టి ప్రపంచంలో ఉంది అక్కడక్కడ. స్వాధ్యాయ బ్రాహ్మణంలో యద్బ్రాహ్మణాని ఇతిహాసాన్ పురాణాని కల్పాన్ గాథానారాశకం శీర్మేదాహుతయో దేవానామభవన్ అంటూ మరి ఆ ఇతిహాస పురాణాలన్నీ కూడాను వాటిని కూడాను పరిగణనలో తీసుకుంది. అవన్నీ కూడాను వేదాలలో ఆ ఇతిహాస పురాణాలను గురించినటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఘట్టాలన్నీ ఇతిహాస పురాణాల గురించినటువంటి విశేషాలన్నీ దాంట్లో బోర్డన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని అంత మనం తేలికగా అర్థం చేసుకోకూడదు. అవేవో తక్కువ స్థాయిలో ఉన్నాయనే అభిప్రాయం పడకూడదు. వేదాలలో ఉన్నటువంటి అన్ని వేదాలు మనకి రావు. యుగధర్మాన్ని అనుసరించి మన ఆయుస్సు చాలా తక్కువ. వేదాల అనంతంగా ఉన్నాయి. అటువంటి వేదాలని మనం పరిపూర్ణంగా అధ్యయనం చేయడం అనేది అసాధ్యం. కానీ యుగధర్మాన్ని అనుసరించి 50, 60 సంవత్సరాలు, 70, 80 మహా బతికితే జీవిస్తే 100 సంవత్సరాలు. ఎస్ సర్వథా చిరంజీవతి వర్షశతంజీవతి అన్నాడు మహాభాష్యకారుడు మాట్లాడుతూ అన్నారు. ఎస్ సర్వథా చిరంజీవతి వర్షశతంజీవతి అన్నాడు. మహా బతికితే 100 సంవత్సరాలు బతుకుతాడేమో అన్నాడు. చతుర్భిశ్చ ప్రకారైర్ విద్యోపయుక్తా భవతి ఆగమకాలేన స్వాధ్యాయకాలేన ప్రవచనకాలేన వ్యవహారకాలేనేతి. మనం చదువుకునేటటువంటి అధ్యయనాన్ని 4 రకాలుగా విభాగం చేయమన్నాడు. మన ఆయుష్ను 4 భాగాలు చేస్తే కొంత భాగం అధ్యయనం, కొంత భాగం అధ్యాపనం, కొంత భాగం ప్రచారం, కొంత భాగం ఈ రకంగా విభాగం చేసుకోమన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం చదువుకునేది ఒక శాఖ. వేదాలలో ఒక మూల 101 శాఖలు యజుర్వేదానికి ఉంటే దాంట్లో ఒక శాఖ తైత్తిరీయ శాఖ. అది చదవడానికి 10 సంవత్సరాలు పడుతోంది, వస్తుంది అంటే నమ్మకం లేదు. అది చూసుకుని అదేదో చాలా గొప్ప అనుకుని విర్రవీగిపోయి నేనే పెద్ద గొప్పవాడిని అనుకుంటే మనం చేసేదేం లేదు. అహంకారం అనేది మానవుడికి అది దిగదూసి ఎంతో తప్పది, వాడిని ఎంతో అధఃపాతాళానికి తొక్కేస్తుంది అన్నమాట. దానికి అర్థం మనం ఏం చేయలేం కదా దానికి. అందువలన అలాంటి స్వాధ్యాయ బ్రాహ్మణం దాంట్లో వేదాలను గురించినటువంటి విచారణ ఒక స్వాధ్యాయ బ్రాహ్మణం అని ఒక ప్రపాఠకం ఉంది. దాంట్లో మాట్లాడుతూ బ్రహ్మయజ్ఞాధ్యయన ప్రశంస, రోజు నిత్యం వేదాధ్యయనాన్ని మనం విస్మరించకుండా యజ్ఞరూపంతో అధ్యయనం చేయాలి అని ఒక నియమాలు పెట్టారు వాళ్ళు. దాంట్లో మాట్లాడుతూ అంటున్నది ఎదురుచోధీతే పయసఃకూల్య అస్య పితృన్ స్వధా అభివహంతి అని అందేంటిది. ఇక్కడ ఈ లోకంలో మనం అధ్యయనం చేస్తున్నాం. భూలోకం ఇది పవిత్రమైనటువంటి భూలోకం. అధ్యయనానికి, అధ్యాపనానికి అన్నింటికీ చాలా ముఖ్యమైనటువంటి లోకం ఇది. చేసేటటువంటి అధ్యయనం ఋగధ్యయనం, ఋగ్వేదాధ్యయనం అన్నమాట. ఏకవింశతిథా బాహురుచి ఉన్నాడు మహాభాష్యకారుడు. 21 శాఖలతో ఉంది ఋగ్వేదం అన్నాడు. 1 శాఖో 2 శాఖలో ఉన్నాయో అవి శాంతం వచ్చో రావో
వాళ్ళకే తెలియాలి, నాకు అంతకంటే తెలియదు. మాకు వచ్చినటువంటి 101 శాఖల్లో యజుర్వేదంలో ఒక శాఖ పూర్తిగా అధ్యయనం అయిందా కాలేదా అంటే నాకైతే నమ్మకం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉండగా మొత్తం అంతా మనమేదో ఈ మొత్తం బ్రహ్మాండాలన్నీ మనకే వచ్చినట్టుగా నటన, అహంకారాదులు, దానివలన ప్రయోజనం ఏముంటుందండి? కాబట్టి అంటుంది స్వాధ్యాయ బ్రాహ్మణం చెబుతుంది, ఎదురుచోధీతే పయసఃకూల్యాస్య పితॄన్ స్వధా అభివహంతి. ఇక్కడ ఋగధ్యయనం, ఋగ్వేదాధ్యయనం జరుగుతోందండి. ఆ ఋగ్వేదాధ్యయన ప్రభావం చేత పితృదేవతలకి ప్రీతి. అరే, భూలోకంలో వేదాధ్యయనం జరగడం ఏమిటి? ఎక్కడో ఏ లోకంలో ఉన్నారో తెలియదు, పితృలోకంలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ప్రీతి కలుగుతుందిట. అది ఎలాగానంటే పయసఃకూల్య అస్య పితॄన్ స్వధా అభివహంతి. స్వధా శబ్దాన్ని ఉచ్చరించి పితృదేవతలకు ఇవ్వాలి అనుకున్నాం కదా. పాల కాలవలటండి, క్షీర నదులు ఇక్కడి నుంచి బయలుదేరి పాలతో కాలువలు ఏకంగా పితృదేవతల లోకంలోకి వెళ్ళిపోతాయట. ఇక్కడ ఋగ్వేద పారాయణ చేస్తూ ఉంటే అవి వాళ్ళకు వెళ్ళి అది ఎంత ఆనందాన్ని కలగజేస్తాయో తెలియదు కదా. అలాంటి ఆనందం కలుగుతుంది అని అక్కడ చెబుతోందండి. అది అంతా అంటే క్షీరపూర్ణమైనటువంటి ప్రవాహాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తృప్తిని కలగజేస్తుందిట. తరువాత యజ్ఞయోగం సుకృతస్య కూల్యా అని అంటుందండి. యజుర్వేదాధ్యయనం జరుగుతోంది భూలోకంలో. ఆ ప్రభావం చేత నెయ్యి కాలవలతో వెళ్ళిపోతుంది అన్నమాట పితృదేవతలకి. ఏమండి, నెయ్యి అంటేనే, ఆజ్యం అంటేనే చాలా గొప్పది. దేవతలకి మనం ఆవిర్భాగాలు ఇస్తాం. అగ్నిదేవుడు చాలా ఇష్టం, అది ఎంతో పవిత్రమైంది, తేజస్ పదార్థం అని మనం అందరం వర్ణిస్తూ ఉంటూ ఉంటాం. వేదాలన్నీ దాని గురించి ఎక్కువగా చెబుతూ ఉంటూ ఉంటాయి. అది అది ఏకంగా కాలవలుగా వెళుతోంది అంటే, వాళ్ళకి అందుతోంది అంటే అది ఎంత ఆనంద కారణం ఉండదు. అలా అని స్వాధ్యాయ బ్రాహ్మణం చెబుతోందండి. వేదాలంటే ప్రమాణం కదా, అందరికీ ప్రమాణం అనుకున్న వాళ్ళకి సంగతి. అందరికీ అని నేను చెప్పలేను. కొంతమంది నాస్తికులు ఉన్నారు ఈ ప్రపంచకంలో, వేదాలే లేవనేటటువంటి వాళ్ళు లేకపోలేదు. కానీ వాళ్ళ గురించి విడిచిపెట్టేసి ఎవరు ప్రమాణం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. తర్వాత యత్ సామాని సోమయేభ్యః పవతే అని చెప్పిందండి. ఇక్కడ ఈ లోకంలో సామవేదాధ్యయనం జరుగుతోంది. అంటే సహస్రవర్త్మ సామవేద అన్నాడు మహాభాష్యకారుడు. 1000 శాఖలు ఉన్నాయటండి దీనికి. అసలు ఆ శాఖల పేర్లు తెలియవు మనకిప్పుడు. ఏదో కౌతమ శాఖ, ఏదో కొన్ని శాఖల పేర్లు చెబుతారు, జైమిని శాఖ అని అంటూ చెబుతారు. ఆ సామవేదాధ్యయనం ఇక్కడ జరుగుతూ ఉంటుంటే దాని ప్రభావం చేత పితృదేవతలకి వారు ఏ లోకంలో ఉంటారో, ఎక్కడో ఉత్తమ లోకాల్లో ఉంటారు. వాళ్ళందరికీ సోమాహుతులండి, సోమద్రవ్యం. యజ్ఞాలలో దేవతలను ఉద్దేశించి సోమరసం అని, సోమలతని దాన్ని దంచి హోమం చేస్తారండి. అది ఎంతో వాళ్ళకి ఇష్టం అన్నమాట దానికి అర్థం. ఆ సోమాహుతులుగా వెళ్ళిపోతూ ఉంటుంటాయిటండి వాళ్ళకి. యథర్వాంగిరసో మధో కూన్యా. ఇక అథర్వాంగిరస్ అంటే అథర్వవేదం అండి. అది అధ్యయనం చేస్తున్నారు చాలామంది మహాత్ములు భూలోకంలో. దానివలన ఆ ప్రభావం చేత పితృదేవతలకి అవి ఎలా చెందుతున్నాయి అంటే మధోకూల్య అన్నారండి ఏకంగాను. అంటే తేనె కాలవలు. అబ్బా, తేనె అంటే ఒక బొట్టు, ఒక ఉద్ధరేణుడు కొంచెం దొరికితే చాలండి. అసలు అది ఎంతో మాధుర్యోపేతమైనటువంటిది కదా. అంతా పరమాత్మ మధుస్వరూపం అని ఆయన ఎక్కువగా భాగవతంలో కానీ మరో చోట కానీ ఎక్కువగా పరమాత్మని మధుస్వరూపంతో వర్ణిస్తారండి. మధువాతార్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీ మధునక్తముతోషసి మధుమత్పార్థిభగం వ్రజః మధుజ్జౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. అబ్బా, ఈ మంత్రార్థం చూచినట్టయితే చాలా విలువైనటువంటివన్నీ కూడాను మాధుర్యోపేతములుగా ఉండాలి నాకు అని ప్రార్థించుకుంటున్నాడు. మన ఓషధులు, మన అన్నం, గోవులు, పాలు, సూర్యభగవానుడు కూడానండి ఆయన మాధుర్యోపేతంగా ఉండాలి అన్నాడు. అదేమిటండి ఆయన మాధుర్యోపేతంతో ఉన్నటువంటి నాకేమిటో ఆశ్చర్యకరంగా ఉంది ఈ మాట. ఏం పర్వాలా, అలాంటిదేం లేదన్నాడు. నీకు అన్నీ తెలిస్తే తెలుస్తుందయ్యా. చాందోగ్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో మధు విద్య అని ఒక విద్య ఉందండి.
ఆశ్చర్యకరమైనటువంటి విద్య అనమాట, దానికి అర్థం అది. ఆయన్ని వాళ్ళు ఆ సూర్యభగవానుడి ఒక మధు తయారు చేసేటటువంటి తేనెటీగల యొక్క చుట్టు ఉంటుంది అక్కడ. అన్ని పుష్పాల్లోంచి పుష్పరసం, అంటే అది పుష్పరసం, వృక్షరసం, లేకపోతే భూమి రసం, ఉదక రసం, అన్ని సారములే ఆ మధు అంటే దానికి అర్థం చెబుతాడు అక్కడ చాందోగ్యోపనిషత్తులో. అవన్నీ తీసుకుని తేనెటీగలు ఆ సారాంశాన్ని ఒక గూడుగా పెడతాయి. అది గుండ్రంగా ఇలా ఉంటుందన్నమాట. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఆదిత్యోదేవ మధు అని ఆ సూర్యభగవానుని ఆ చుట్టిగా వాళ్ళు భావన చేసి దాని మీద ఒక ఉపాసన ప్రసంగం అంతా ఉంది. ఆశ్చర్యకరమైనటువంటిది అనమాట. అక్కడ అదంతా తేనె స్వరూపంగా కనపడుతూ ఉంటుందన్నమాట వాళ్ళకి. దాని చుట్టూరా వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వేదేవతలు అందరూ కూర్చుని అలా దాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారనమాట. అంటే ఏమండి, మన తేనె అనేది నోట్లో వేసుకుంటే తృప్తిగా, తీయగా, ఆనందంగా బాగుంటుంది, కానీ వాళ్ళలా చూస్తూ ఆనందిస్తూ ఉంటారని మీరు చెప్తున్నారు, అది ఎలా కుదురుతుందండి అని ఒక అనుమానం. మనకు సందేహాలు ఎక్కువగా పుడతాయి కదా. అంటే ఆనందం రకరకాలుగా ఉంటుంది. అంటే స్పార్శనానందం, రాసనానందం, అక్కడి రూపానందం, ఇలాంటి రకరకాల ఆనందాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు సంగీతం మందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు సంగీతం ఎక్కడ పాడుతూ ఉంటారో ఆ పాట కచేరీల దగ్గరికి వెళ్తారు వినటం కోసం అని. వాళ్ళు ఎలా వింటుంటారు? దాన్ని శ్రవణేంద్రియం ద్వారా వింటారు, అంతే కదా. అది దానివలన వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో ఏమిటో అలా తలకాయలు ఊపేస్తారు, కళ్ళు మూసుకుంటారు, ఊళ్ళో తెలియదు అసలు, ఇంకోరిని పిలిచినా కూడా పలకరు, అలా ఏమిటో ఒక తన్మయత్వంలో ఉంటారండి. అదేమైనా లడ్డూలు లాగాను లేకపోతే జిలేబీ నోట్లో వేసుకు తింటున్నట్టుగా ఏమైనా అలాంటిదన్నా అక్కడ తింటున్నారంటారా? అదేం లేదు. రసనేంద్రియం స్వాధీనంలో ఉంది. రసనేంద్రియంతో పనేం లేదు అక్కడ. శ్రోత్రేంద్రియం ద్వారా కూడా అలాంటి ఆనందం వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు రూపం ఉందనుకోండి, సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళందరూ చూడటానికి పెడతారు అంతే. అంటే చూస్తే ఆనందం అంతే, అక్కడే తినేదేం లేదు, చూడటమే ఆనందం. అలాగా ఒక్కొక్కటి అనేక రకాలుగా ఉంటుంది ఆనందం అనమాట. అందువలన ఈ మధు అనేటటువంటిది ఆదిత్యో దేవమధు అని చాందోగ్యోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఆ స్వరూపాన్ని వాళ్ళందరూ కూడాను అలా చూస్తూ ఉంటుంటారు. మధు తాగితే ఎంత ఆనందం ఉంటుందో వాళ్ళందరికీ అటువంటి ఆనందం కలుగుతుందన్నమాట అని చాందోగ్యోపనిషత్తులో బ్రహ్మాండమైనటువంటి ఒక ఉపాసన మధు విద్య అంటారు దాని పేరు అనమాట. ఆమె తైత్రీయంలో కూడా ఇయం వావసరఘా తస్యా అగ్నిరేవసారగం మధు అని ఇక్కడ కూడా మధు విద్యను గురించినటువంటి ప్రసంగం తైత్రీయంలో కూడా కాటకాలలో మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ మధు కాలవలు ఏకంగా కాస్త ఒకటో రెండో బాటిల్స్ కాదుండోయ్, మొత్తం కాలవలుగా వెళ్ళిపోతాయి పితృదేవతలకి. ఇక్కడ అథర్వవేదం అధ్యయనం చేస్తుంటుంటే ఆశ్చర్యం అండి ఇదంతాను. ఏమండి, మీరేదో చదువుకున్నారు చెబుతున్నారు కానీ నాకంత విశ్వాసం కలగటం లేదు అన్నాడు అనుకోండి ఎవడైనా. ఏమయ్యా, నువ్వే కదా చెప్పావు ఇతిహాస పురాణాలంటే అదేదో చెబుతాయిలేండి, ఆ పుక్కిడి పురాణాలంటూ కొంచెం ఆక్షేపించావు కదా, వేదాలలో ఉంది అండి ఎక్కడన్నా అని ప్రతి వాళ్ళు ఇదొక ప్రసంగం అండి ప్రతి చోట. అంటే ఇప్పుడు మనం వేదాల్లో ఉన్న విషయాలే చెప్తున్నాగా, ఇది స్వాధ్యాయ బ్రాహ్మణం వేదంలో తింటావా, వేద బహిర్భూతం అంటావా? అంటే నీకు వేదం రాకపోతే అది వేదం కాదా? ఆ వేదాధ్యయనం చేసిన వాళ్ళని కనుక్కో వెళ్ళి, నా మాట మీద నీకు విశ్వాసం లేకపోతే. వేదాల్లో ఉంది కదా మరి ఆ రకమైనటువంటి అంటే ఆ వేదాలన్నమాట. అంటే అవన్నీ ఛందోబద్ధమైనటువంటివండి. వేదములంటే మామూలుగా నీ అనుకున్నట్టుగా ఏదో కాళిదాసు శ్లోకం లాంటిది అనుకుంటున్నావా? అలాంటిదేం కాదు. అది ఛందోబద్ధమైనటువంటి గాయత్రి, త్రిష్టుపు, జగతి, అనుష్టుపు, పంక్తి, బృహతి, అరే ఇటువంటి ఛందస్సులతో బద్ధమై ఉంటుందన్నమాట దానికి అర్థం వేదం అంటే అనమాట. అలాగే ఉదాత్తానుదాత్త స్వరితాలతో అది నిబిడితమై ఉంటుందన్నమాట దానికి అర్థం. అలా ఉచ్చరించాలి, కానీ ఏమాత్రం తేడా వచ్చినట్టయితే అక్షరంలో మార్పు వచ్చినా, స్వరంలో మార్పు వచ్చినా, ఛందస్సులో మార్పు వచ్చినా తల్లగిందులైపోతుంది వ్యవహారం అంతా కూడా. ఎంతో జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. అలాంటివన్నీ కూడా వాళ్ళు చెబుతారు ఆ విషయాలన్నీ కూడాను. కాబట్టి అలాంటి ఛందస్సులు, ప్రధానమైనటువంటి ఛందస్సులు అన్నింటిలో కల్లా గాయత్రి ఛందస్సు చాలా గొప్పది అనే విషయాన్ని మనం అన్నింటికంటే గాయత్రి మంత్రం గొప్పది కదండి. దాన్ని మనం ఉపనయన కాలంలో సంస్కారం దాన్ని మనం ఉపదేశం చేస్తున్నాం. మనం ఎంతో పవిత్రంగా దాన్ని మనం అధ్యయనం తర్వాత కూడా జపం చేస్తున్నాం. ఛందసాం మాత, ఛందస్సులలో కల్లా తల్లి,
గాయత్రి అనేటటువంటిది. అసలు గాయత్రి అధ్యయనం లేనిదే, గాయత్రి జపం చేయందే మనకు అధ్యయనానికి అధికారమే లేదు. అలాంటి ఛందస్సులు అన్నమాట. ఒక ప్రసంగం అంటే గుర్తొస్తుంది నాకు. ఒకసారి చూడండి, బ్రహ్మదేవుడు స్వయంగా ఆయన ఈ ఈ ప్రపంచకమంతా కూడాను వ్యవహరించడం కోసమని ఓ ప్రసంగంలో మాట మాట్లాడాడండి. వేదాల్లో ఛందస్సుల మీద మాట్లాడాడండి. అంటే అంటారు, ఆయన గాయత్ర్యాది ఛందస్సులని కోరాట. ఏమని కోరాడు? ఓ గాయత్ర్యాది ఛందస్సులారా, అంటే ఆ ఛందోబద్ధమైనటువంటి మంత్రములే అని అర్థం అనమాట. మీరందరూ నాకు ఒక రథస్వరూపంగా మారిపోండి, ఒక రథంగా మారిపోండి అన్నట్టు ఆయన. ఓరి బాబు! మామూలుగా రథం అంటే మనకు తెలిసిందంటే ఒక గుర్రమును ఏదో చెక్కలున్ను దాని మీద కట్టడం, అది తెలుసు మనకి. అలాంటి రథాలు కాదు ఇవి. అది సాక్షాత్తు వేదములే రథం అండి. ఛందోమయేన గరుడేన సౌహ్యమాన అని అంటుంది భాగవతంలో ప్రసంగంలో. మరి గజేంద్రుణ్ణి ఆ మొసల నుండి బయటపడేయటం కోసమని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలోంచి ఛందోమయేన గరుడేన సౌహ్యమాన అన్నాడండి. ఆ గరుత్మంతుల వారి ద్వారా వచ్చాటండి. ఆయన ఎవరు? ఛందోమయుట్టండి ఆయన. వేదాలే గరుత్మంతులు. సుపర్ణోస గరుత్మాన్ త్రివృత్తేశురో గాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనూర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షౌ యజ్ఞాయజ్ఞియం పుచ్చంఛందాగుస్యంగాని ధిష్ణియాశపాయుజూగుంశునామా అని ఒక మంత్రం ఉందండి వేదాలలో. అది కేవలం ఆ గరుత్మంతుల వారు వేదస్వరూపుడు, యజ్ఞస్వరూపుడు అని చెప్పింది అది. అబ్బో! మా గరుడు పురాణంలో గరుత్మంతుడు అంటే ఊరికి నేను అనుకుంటున్నాను, మామూలుగా ఒక గద్దలాగా ఎగిరిపోయే పక్షేమో నేను అనుకుంటున్నా. అయ్యో, చాలా అవివేకం రా. అలా మూర్ఖతనంగా అనుకోమోక మరి ఏమనుకోమంటావు? ఈ మంత్రార్థం విను, తెలుస్తుంది నీకు. కాబట్టి సాక్షాత్తు అది వేదస్వరూపుడు అన్నమాట దానికి అర్థం. అందువలన ఆయన ఏమన్నాడంటే, నేనే సూర్యభగవానుడుగా ఈ లోకంలో అంతటా కూడాను తిరుగుతూ ఉండాలి అని నాకు ఉంది. ఒక ప్రసంగంలో మాట్లాడాడు. అంటే అనేక కల్పాలలో, అనేక యుగాలలో అనేక రకాలుగా భావాలన్నీ ఉంటూ ఉంటాయి. అన్నింటిలోనూ ఎప్పుడు ఒకేటే ఉంటుంది అని మాత్రం అనుకోవడానికి అవకాశాలు లేవు. అందుకనే మనం పురాణాలన్నీ కూడా విచారణ చేస్తూ ఉండాలి, అవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి సూర్యభగవానుడిలాగా భూరిభగవానుడైపోయి వెడదామని అనుకుంటున్నాను. ఆయన చాలా వేగంగా వెడతాడు. వెళ్ళాలి అంటే రథం, మంచి రథం, గొప్పగా ఉండాలి రథం. అది లేకపోయినట్టయితే కష్టమవుతుంది. ఆయన గురించి ఒక ఆయన అన్నాడు, యోజనానాం సహస్రే ద్వే శతే ద్వే చ యోజనే ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే అని సూర్యభగవానుడికి నమస్కారం చెబుతూ ఈ శ్లోకం చెప్పాడు ఒక ఆయన. అన్నాడు, యోజనానాం సహస్రే లెక్కలు మీరు వేసుకోండి, నాకు తెలియదు, లెక్కలు నాకు రావు. 2000 యోజనాలు. యోజనానాం సహస్రే ద్వే శతే ద్వే చ యోజనే 2202. ఏకేన నిమిషార్థేన ఒక అర్ధ నిమిషంలో నడుస్తాట ఆయన. అంత అన్ని మైళ్ళు, అన్ని యోజనాలు, మైళ్ళు కాదు, యోజనం వేరు, మైళ్ళు వేరు. మరి అందువలన అన్ని యోజనాలు 2202 యోజనాలు ఒక అర్ధ నిమిషంలో నడుస్తాటండి ఆయన. అలాంటి ఓ సూర్యదేవా నీకు నమస్కారం చేస్తున్నాను అని ఒక ఆయన అన్నాడు ఒక చోట. అలాంటి పరిస్థితుల్లో ఆయన సూర్యోదయం ప్రభృతి సూర్యాస్తమయం వరకు అసలు ఎలా తిరుగుతున్నాడు ఏమిటో. ఋగ్భిఃపూర్వాణ్ణే దివి దేవీయతే యజుర్వేదే తిష్టతి మధ్యే అన్న సామవేదేనాస్తమయే మహీయతే వేదైరశూన్యస్త్రిభిరేతి సూర్య అని అంటుందండి తైత్రీయం. అన్ని వేదాలతో తిరుగుతుంటుంటాడు ఆయన. మామూలుగా తిరగటం కాదు. మనం ఈ బళ్ళును ఏవో ఇనప చెక్కలు రాకు, మన కార్లు, మన స్కూటర్లు చూసారా, ఇనప ముక్కలు. అట్లా కాదు, వేదాలు అలాగా పెడుతుంటాడు. చూడండి, ఈ మంత్రం చెబుతుంది, సోబ్రవీత్ ప్రజాపతి ఛందాగం శిరథో మే భవత యుష్మాభిరహమేతమధ్వానుమనుసంచరాణీతి. ఆయన అన్నట్ట ప్రజాపతి సాక్షాత్ పరమాత్మ, సృష్టికర్త. ఓ ఛందస్సులారా, అంటే ఛందోబద్ధమైనటువంటి మంత్రాలతో మాట్లాడుతున్నారు ఆయన. ఛందాగం శిరథో మే భవత, మీరు నాకు రథమైపోవాల్సిందిగా కోరుతున్నాను మిమ్మల్ని అన్నాడు. అదేమిటండి అలా అంటే వీళ్ళు అయిపోతారా?
మనం ఎవరికైనా ఓ మాట చెప్పామనుకోండి, నువ్వు ఈ పని చేయాలంటే పోవాయా నువ్వు చెప్తే నేను వింటమేంటి అనే లోకంలో మనం తెలుసు కదండి. ధిక్కరించడం అనేది మనకు అలవాట్లో ఉంది కదా. అట్లా వాళ్ళు అలా ధిక్కరించరండోయే ఆయన్ని. ఎందుకని? అసలు వేదాలు ఆయనలోంచి ఆవిర్భవించి వచ్చినాయండి బాబు. అందువలన ఆయనంటే అందరికీ చాలా గౌరవం. ప్రజాపతి సృష్టికర్త అండి ఆయన. ఛందాగం శరథో మే భవత యుష్మాభిరహమేతమధ్వానమను సంచరాణీతి. మీతో నేను ఈ ప్రాతకాల ప్రకృతి సాయం పర్యంతం మనం చూసేటటువంటి సూర్యభగవానుడు ఇంకా ఎన్ని లోకాల్లో ఎక్కడ తిరుగుతూ ఉంటాడో అది వేదాల్లో అరుణపాఠం దానికి వివరిస్తుంది. ఆ విషయం అడంగా పెట్టండి. అటువంటి సూర్యుడిగా దీర్ఘమైనటువంటి మార్గం దీని అంతటినీ కూడాను నన్ను సంచరించాలని అనుకుంటున్నాను. దానికి సరైనటువంటి రథం కావాలి నాకు. ఉన్న వాటల్లో గొప్ప రథం ఏమిటి అంటే వేదాలే. వేదాలే రథం అంటే ఆ వేదస్వరూపుడే గరుత్మంతులు వారు. ఎక్కడ వైకుంఠము, ఎక్కడ సరస్సు. గజేంద్రుడు ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేశాడు పాపం, సాధ్యం కాలేదే. చివరికి ఆర్తుడై భగవానుడి ప్రార్థించాడు కదా. ప్రార్థిస్తే పరమాత్మ అక్కడి నుంచి క్షణకాలంలో ఆ గరుత్మంతుల వారిని, ఆయన వేగం ఎవరికీ లేదు కదా, అలా వచ్చి రక్షించినట్టుగా భాగవతం మనకు స్పష్టంగా చెబుతోంది. నాకు విశ్వాసం లేదు అన్నవాడికి ఒక నమస్కారం. అందువలన అలాంటివన్నీ కూడాను మనకు ప్రమాణంగా కనపడుతున్నాయి కదా. ఈ మంత్రం కూడా అంతే అంటారు ఆయన. అప్పుడు ఆ ఛందస్సులన్నీ కూడాను పరమాత్మతో మాట్లాడుతూ, సృష్టికర్త అయినటువంటి ప్రజాపతితో మాట్లాడుతూ తప్పకుండా మేము రథంగా మారతామండి అని వాళ్ళు అంగీకరించారు. ఇది ఏ రకంగా మారతారో ఏమిటో వాళ్ళు వివరణ ఇస్తున్నారు. తస్య గాయత్రీ చ జగతీ చ పక్షావభవతాం ఉష్ణిక్చ త్రిష్టుప్చ ప్రష్ట్యౌ అనుష్టుప్చ పంక్తిశ్చ ధుర్యౌ బృహత్యే ఓద్ధిరభవతు స ఏతంఛందో రథమాస్థాయ ఏతమధ్వానమను సమచరతు అని ఉందండి. అంటే గాయత్రి జగతి రెండు ఛందస్సులు, ఈ రెండు కూడాను ఆ రథానికి చక్రాలు అన్నమాట. రెండు చక్రాలు ఉంటాయి కదండి. తస్య గాయత్రీ చ జగతి చ పక్షావభవతాం ఉష్ణిక్చ త్రిష్ట్యుప్చ ప్రష్ట్యౌ అని అన్నారండి. అంటే ఇవి ప్రష్ట్యు అని అనటం చేత కీలకం. అడుగున ఒకనొక ఈ మూల నుంచి ఆ మూలకి కింద బండి రథం కింద ఒక ఇరుసు అనే ఉంటుంది. ఆ రకంగా ఛందస్సులే ఆ రకంగా మారిపోయినాయండి బాబు. ఉష్ణిక్చ త్రిష్టుప్చ ప్రష్ట్యౌ అనుష్టుప్చ పంక్తిశ్చ ధుర్యౌ. ఈశారూపంగా అనుష్టుప్పు పంక్తి అనేటటువంటి రెండు కూడాను గుర్రాలుగా మారిపోయినాయండి. బృహత్యే ఓద్ధిరభవతు. బృహతీ ఛందస్సు ఉంది, అది ఏ రకంగా మారిందో తెలుసా? ఉద్ధి అంటే ఏమిటండి? బృహత్యే ఓద్ధిరభవతు. ఏమో ఉద్ధి అని ఉంది దాంట్లో. అంటే ఏమీ లేదు, ఆ లోపల కూర్చుని ఆ రథం లోపల మధ్యలో కూర్చోవడానికి వాళ్ళు ఒక చెక్క ఈ మూల నుంచి ఆ మూలకి బల్లలాగా ఒకటి చేయించుకుంటారు. కూర్చోవద్దు, ఎవరినైనా కూర్చోబెట్టుకోవన్నా దాంట్లో సామాను పెట్టుకున్నా అవి దాంట్లో పెట్టుకోవడానికి అనుగుణంగా, అది లేకపోతే కింద పడిపోతాయన్నీ. ఇదే మామూలు బండ్లే కాదండి బాబు. అంతరిక్ష లోకంలో ఎక్కడి నుంచి ఎంత పెడుతున్నాడో తెలియదు అసలు. బృహత్యే ఓద్ధిరభవతు స ఏతంఛందో రథమాస్థాయ. ఆ చందోరథం అండి, అది మామూలు డొక్కు రథం కాదు, మన ఎక్కేరు డొక్కు రథం కాదు, చందోరథం అది. ఆ దాంతో ఆయన వెళ్ళాడు అని మొత్తం ప్రపంచమంతా కూడా అలా తిరుగుతూ ఉంటుంటాడు మహానుభావుడు ఆయన. అంటే ఆ ఛందస్సులు, ఆ వేదాలు ఉన్నాయి, వాటికి ఉండే శక్తి సామర్థ్యాలు అలాంటివి అనమాట. అందుకోసమనే ఇప్పుడు ఈ రోజున మనం మాట్లాడుతూ ఉండేటువంటి దాంట్లో ఈ మంత్ర ప్రభావం, మంత్రశక్తి అనమాట. అవి ఇక్కడ అధ్యయనం చేస్తే, స్వాధ్యాయ బ్రాహ్మణం చెప్పిన మాటలు చెబుతున్నాను, ఇక్కడ అధ్యయనం చేస్తే పితృదేవతలకి పాల కాలవలు, నేతి కాలవలు, మధు కాలవలు, అరే అన్నీ ఆ రకంగా వెళ్ళిపోతున్నాయండి. అరే ఆశ్చర్యం అన్నమాట దానికి అర్థం. అదంతా మంత్ర ప్రభావము, మంత్రశక్తి అనమాట. అలాగే మనం శ్రాద్ధకర్మలో ఔర్ధ్వదైహిక క్రియలు, వాటిపైన మరి పరమాత్మ చెప్పిన ప్రకారంగా గతించినటువంటి జీవుడిని ఉద్దేశించి కుమారులు ఇచ్చేటటువంటి శ్రాద్ధల్లో వారిచే పిండ ప్రదానాలు కానీ, తిలోదకాలు కానీ, బ్రాహ్మణ భోజనం కానీ, ఇవన్నీ కూడాను ఆ రకంగా వాళ్ళకి చెందుతాయని చెప్పడంలో సందేహం లేదనే విషయాన్ని